నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ రేవంత్ రెడ్డితో సిపిఎం సిపిఐ టీజేఎస్ నేతల భేటీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ఊదరగొడుతోంది 5 నెలలుగా ఎవరికి ఉద్యోగాలు రాలేదన్న కేటీఆర్ రైస్ మిల్లర్లు బిల్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం అధిక ధరలకు బిల్డర్ల నుంచి సన్న బియ్యం ఎందుకు కొంటున్నారన్న ఏలేటి ఏపీలో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు షురు 300 కోట్లు విడుదల చేశామన్న సిఎస్ హామీ ఛత్తీస్గఢ్లో భారీ పేలుడు 20 మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దర్శనానికి 20 గంటల సమయం దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 అధికారి వరకు 95% ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్లు తెచ్చారని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశామని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 2.37 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈరోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంటుకి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. సీఎంతో కూనంనేని, జూలకంటి రంగారెడ్డి, కోదండరాం సమావేశమయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారం సరళిపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. సీఎంతో కూనంనేని, జూలకంటి రంగారెడ్డి, కోదండరాం సమావేశమయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రేవంత్ రెడ్డి నివాసంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిపిఐ సిపిఎం నేతలు అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అలాగే విశ్వేశ్వర్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి కోదండరాంతో పాటు విశ్వేశ్వరరావు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మసూరవి, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది, ప్రస్తుతం 4,50,000 మంది ఉన్నటువంటి ఓటర్లు ప్రస్తుత సరళి ఏ విధంగా ఉంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాల మీద చర్చించారు. దాంతో పాటుగా పట్టభద్రులకు అలాగే ఉద్యోగులకు యువకులకు కూడా భరోసా కల్పించే విధంగా మన ప్రభుత్వం ముందడిపోతా ఉంది. దాంతో పాటుగానే 100 రోజుల పాలన కూడా నియామకాలు చేపట్టాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, వాటి యొక్క టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాం. అలాగే వివిధ పోస్టులను కూడా రానున్న రోజుల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటటువంటి అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దీంతో పాటుగానే అన్ని పార్టీలు అటు సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి పార్టీలు కూడా స్పష్టంగా అటు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఇప్పటికే తెలిపాయి. మరోసారి కూడా ఈ యొక్క ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో వారి క్యాడర్ కు అలాగే పార్టీ కార్యకర్తలకు పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారితో పాటుగానే ఓటర్లు, పట్టభద్రులు అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఒక స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతిస్తున్నాము. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఉప ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్నను గెలిపించాలంటూ కూడా ముగ్గురు నేతలు అటు జూలకంటి రంగారెడ్డి సిపిఎం తరఫున, సిపిఐ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అలాగే తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం కూడా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొలువుదీరి దాదాపు 4 నెలల కాలం మాత్రమే అయింది కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో గత ప్రభుత్వం మీద యువకులు, రైతులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి యువకులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, విశ్వాసంతో ఉండాలి. ఈ యొక్క ఎన్నిక కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ప్రభుత్వం మీద విశ్వాసంతో ఎట్టి పరిస్థితిలో రానున్న రోజుల్లో పోస్టులను భర్తీ చేస్తుంది, ఉద్యోగ నియామకాల భర్తీ వేగవంతం చేస్తుంది. రానున్న రోజుల్లో 2 లక్షల సంవత్సరం వ్యవధిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది కాబట్టి మేము బేషరతుగా మద్దతిస్తున్నాం అనేటటువంటి అనేది కూడా ముగ్గురు నేతలు మీడియా ముఖంగా మాట్లాడడం అనేది అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ 3 పార్టీలు అటు సిపిఐ సిపిఎం అలాగే తెలంగాణ జనసమితి పార్టీల నేతలు కూడా వారి
శ్రేణులకు అలాగే వారి పార్టీకి అభిముఖంగా ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వారు భవిష్యత్తుగా తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనేది కూడా వారు సూచించడం అనేది అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుండడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తుండడంతో ఓటర్లకు అగ్రనేతలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్య నేతల సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీ తలపడుతున్నాయి. రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయ్యే బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతోంది. పట్టభద్రులో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ సీటు దక్కితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చని బీజేపీ ఆలోచిస్తుంది. పోలింగ్కు ఆదివారం ఒక్కరోజు మిగిలి ఉండడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా కేడర్ను కలిసి అభ్యర్థుల గెలుపుకు మద్దతు కల్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో సోమవారం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటితో పోలింగ్ ముగియనుండడంతో పట్టభద్రులు ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తలపడుతున్నారు. అందుకే పేరుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే గత ఏడాది నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయం అంటే తమదే అన్న ధీమాలో ఉన్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. నీతి, నిజాయితీ, నిస్వార్థం ఉన్న వారిని ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. అయితే అవినీతికి పాల్పడి పనిష్మెంట్లకు గురైన వారిని కొందరు ప్రబుద్ధులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇదేం చోద్యమన్నా ఇది అసలు నిజం అని చెప్పొచ్చు. రామగుండం కార్పొరేషన్ శానిటైజేషన్ విభాగం లీలలు చూసి పారిశ్రామిక ప్రాంతం ప్రజలు విస్తబోతున్నారు. ప్రజల సొమ్మును స్మార్ట్ గా స్వాహా చేస్తున్న పారిశుద్ధ్య విభాగ అధికారుల అవినీతి బాగోతంపై స్వతంత్ర టీవీ బ్లాస్టింగ్ న్యూస్. గతంలో రామగుండం కార్పొరేషన్లో పనిచేసిన శానిటేషన్ విభాగం అధికారులు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. దీంతో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు దీర్ఘకాలం పోరాటాలు సాగించారు. ఎట్టకేలకు ఆ అవినీతి అధికారులపై బదిలీ వేటు పడింది. అయితే అనంతరం కార్పొరేషన్కు వచ్చిన శానిటేషన్ అధికారులు బదిలీ అయిన అధికారుల బాటలో పయనిస్తూ అవినీతిని తారాస్థాయికి చేర్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోనే పెద్ద కమర్షియల్ కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్. పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఇక్కడ కార్పొరేషన్లోని 50 డివిజన్లలో చెత్తను సేకరించి క్లీన్ గా ఉంచాల్సిన విభాగంలో ఉదయాన్నే అవినీతి నిద్రలేస్తుంది. కార్పొరేషన్ ట్యాంకులలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంకుగా నింపి ఆ ట్యాంకులు వార్డుల్లో సంపూర్ణంగా తిరిగి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ట్యాంకుల్లో సగం డీజిల్, పెట్రోల్ నింపి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇదే తరహాలో ఇదివరలో అధికారులు అప్పుడు ప్రవర్తించగా ఇప్పుడు దీన్ని తమ హక్కు అనే రీతిలో నిర్భయంగా, నిర్లజ్జగా ఈ అవినీతి దందా సాగిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగం అవినీతి అధికారుల లీలలు చూసి పారిశ్రామిక ప్రాంత ప్రజలు పరేషాన్ అవుతున్నారు. 50 డివిజన్లలో విస్తరించి ఉన్న కార్పొరేషన్లో చెత్తను సేకరించేందుకు ట్రాలీలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలలో ఉదయాన్నే కాజీపల్లి బంకులో డీజిల్, పెట్రోల్ పోయించుకొని తమ పనిని మొదలు పెడతారు. ఉదయాన్నే బంక్ వద్ద ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలు లైన్గా ఉండి వారానికి తమకు కేటాయించిన ఒక్కొక్క వాహనానికి 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ను నింపుకుంటారు. ఇక్కడే శానిటేషన్ విభాగంలోని అవినీతి అఫీషియల్గా మొదలవుతుంది. 30 లీటర్ల పెట్రోల్, డీజిల్కు బదులుగా 24 లీటర్ల డీజిల్, పెట్రోళ్లను నింపుతున్నారు. వాహనానికి 6 లీటర్ల పెట్రోల్, డీజిల్ను పక్కదారి పట్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. కార్పొరేషన్లో శానిటేషన్ విభాగం అంటే కాస్ట్లీ విభాగం అనే పేరుంది. ఈ పేరుకు అనుగుణంగా ఉండాలని కాబోలు శానిటేషన్ అధికారులు కాస్ట్లీగా ప్రవర్తిస్తున్నారు. వాహనాలలో డీజిల్, పెట్రోల్ను నింపే ప్రక్రియను దగ్గరుండి చూసుకోవాల్సిన ఈ పారిశుద్ధ్య విభాగ అధికారులు బంక్లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చుని ఒక్కొక్క వాహనానికి 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ నింపుతున్నట్టు రికార్డులలో నమోదు చేస్తున్నారు. ఈ దందా సాగించి కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన శానిటేషన్ విభాగం అధికారుల సంపాదనను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు తమ అవినీతిని ద్విగుణీకృతం చేశారు. గతంలో రామగుండం కార్పొరేషన్లో పనిచేసిన శానిటేషన్ విభాగ అధికారులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. అప్పట్లో పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం మానేశారు. దీంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లు పోరాటాలు సాగించారు. అనంతరం ఆ అవినీతి అధికారులపై బదిలీ వేటు పడింది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని శానిటేషన్ విభాగం అంటేనే అవినీతికి చిరునామాగా మారి మరి గతంలో ఒక అవినీతి అధికారి ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంతం నుంచి పంపిస్తే ఆయన కోవలోనే మరొక అవినీతి అధికారి వచ్చి మరి వాహనాల పేరుతోటి పెట్రోల్, డీజిల్ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారు. మరి వారానికి 24 లీటర్లు అయితే 30 లీటర్లు, 40 లీటర్లు అని తుప్పు పట్టి శిథిలావస్థకు చేరినా కానీ అవి నడవకున్నా కానీ వాటి నంబర్లు వేసి పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నామని బిల్లులు దొబ్బే పరిస్థితికి దాపురించింది. ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని మేము గౌరవ కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 డివిజన్లలో చెత్తను సేకరించాల్సిన బాధ్యత తమపై ఉందని ట్రాక్టర్, ట్రాలీల డ్రైవర్లు తెలిపారు. అయితే ట్రాలీలు, ట్రాక్టర్లలో డీజిల్, పెట్రోళ్లు తక్కువ నింపడం వల్ల వార్డులలో తిరగడం తమకు కష్టంగా ఉందని చెప్పారు. కార్పొరేషన్లోని అధిక డివిజన్లలో సింగరేణి విస్తరించి ఉందని, అయితే క్వార్టర్ల ఏరియాల్లో సింగరేణి శానిటేషన్ విభాగం క్లీనింగ్ పనులు చేస్తోందని అన్నారు. మిగతా ఏరియాల్లో తాము క్లీన్ చేయడం కష్టంగా మారుతుందని అన్నారు. తమ బాధ ఎవరికి తెలియజేయాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. శానిటేషన్ అధికారుల అవినీతి కళ్ల ముందు కనబడుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ట్రాక్టర్, ట్రాలీల డ్రైవర్లన్నారు. తాము కొంతమంది కార్పొరేటర్ల దృష్టికి తీసుకువెళ్లినా హడావిడి చేయడం తప్ప చర్యలేమీ చేపట్టడం లేదని తెలిపారు. తమ సొంత అవసరాలకు కార్పొరేటర్లు కార్లలో డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాలీలు, ట్రాక్టర్లలో తక్కువ డీజిల్ నింపడం వల్ల కొన్ని వార్డుల్లోనే చెత్త సేకరణ జరుగుతోంది. పలు డివిజన్లలో చెత్త పేరుకుపోతోంది. ఈ చెత్తను పూర్తిగా సేకరించకుండా వెళ్లిపోతున్న సిబ్బందిని నిలదీస్తే తమ చేతుల్లో ఏమీ లేదని ఆ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కార్పొరేటర్లు అధికారులకు ఫిర్యాదు చేసుకోమని స్థానికులకు సిబ్బంది సలహా ఇస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థలో హెల్త్ అసిస్టెంట్గా విధులు సేకరిస్తున్న అధికారి మరి ఈ ప్రాంతంలో శానిటేషన్ సంబంధించిన వాహనాలకు 24 లీటర్లు పోస్తూ ప్రతి వారానికి 30 లీటర్లు పోస్తున్నట్టుగా రికార్డు చేస్తున్నారు బిల్లులు. ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ మరి చెత్త వాహనాలు ఏవి కూడా చేస్తే మరి సుమారు 10 లక్షల లోపే కూడా బిల్లు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో 16 లక్షల రూపాయలు బిల్లులు రాస్తూ మరి మిగతా అమౌంట్ ఏ విధంగా ఎవరి చేతిలో మారుతుందని చెప్పేసి మాకు అనుమానం వచ్చే విధంగా ఉన్నది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా రామగుండంపై ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అవినీతి దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో సాగుతున్న పెట్రోల్, డీజిల్ అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఆచార వ్యవహారాలకు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. వారి జీవన విధానాలను సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు వారసత్వంగా అందజేస్తున్న ఆదివాసులు ఈ క్రమంలోనే పెర్పాసెస్ వేడుకల్లో మునిగిపోయారు. వైశాఖ మాసంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మరి ఈ పండుగ ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటో ఓసారి చూసేద్దాం. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఉండడంతో ఈ జిల్లాకు ఆదివాసీ కిల్లాగా పేరొచ్చింది. వీరు జరుపుకునే పండుగలు కాస్త వింతగా ఉన్నా ఎంతో విశిష్టత ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ చేసే పండుగల్లో పూజా కార్యక్రమాలు ప్రత్యేకం. అలాగే ఆటపాటలకు పెద్దపీట వేస్తూ పండుగలో మరింత ఉత్సాహాన్ని నింపుతారు. ఇలాంటి వీరి సాంప్రదాయ పండుగల్లో ఒకటి పర్సపెన్ ఉత్సవం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.